హాయ్, ఈరోజు చేపల పులుసు నేర్చుకుందామండి. ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ నేను రోహు తీసుకున్నాను. ఇలాగా పసుపు ఉప్పు వేసి ఒక గంట సేపు ఇలాగా పెట్టుకుంటే అందులో ఉన్న నీచు స్మెల్ అంతా పోతుందండి. అందుకే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రం చేసుకుందాం. ఇలాగా బాగా 3 to 4 టైమ్స్ శుభ్రం చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోహు తీసుకున్నానండి. మీరు నార్మల్గా కర్రీ చేసుకోవడానికి ఏం తీసుకుంటారో తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను రోహు తీసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ 1 కప్ నేను చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. ఇంకా ఒక పెద్ద ఆనియన్, జీలకర్ర, ఎండుమిర్చి, ఇది మసాలాకి అండి. ఇంకా పులుసు, మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఒక ఉల్లిపాయ, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంకా ఆయిల్, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఎలా తాలింపు పెట్టుకోవాలి, ఏం చేయాలి అని మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ చిన్న ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం తగ్గట్టు తీసుకోండి. ఇదంతా మనం మసాలా చేసుకుందాం. ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ పులుసు. ఇప్పుడు తాలింపు విధానం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవి కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడేయండి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు కాస్త ఫ్రై చేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మసాలా మనం రుద్ది పెట్టుకున్నాం కదా, ఈ మసాలా వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కొంచెం తాలింపులో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేకుంటే మసాలా ముద్ద కదా, ఆనియన్ ఉంది కదా, అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మసాలా ఫ్రై అయిపోయింది. మనము పీసెస్ వేసుకున్నాము చేపలో. ఇవన్నీ వీళ్ళగా సర్దుకొని వేసుకోండి. అప్పుడు మనం తిప్పేటప్పుడు విరగకుండా ఉంటాయి. చేపలు చేసేటప్పుడు కాస్త నిదానంగా విరిగిపోకుండా చేయాలి. మెత్తని కదా చేపలు, మనం అందుకే ఇలా పెట్టుకొని మనం ఒక్క 5 minutes ఇలా ఉంచుకుందామండి. ఉంచిన తర్వాత మనం నిదానంగా తిప్పుకుందాం. మసాలా అయిన తర్వాత ముక్కలు ఇలాగా చక్కగా పేర్చుకుంటే మసాలా అంతా 2 వైపులా పడుతుందండి. మళ్ళీ ఈజీగా మనకి తిప్పడానికి కూడా అవుతుంది. ఒకవైపు ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకుందాం. తర్వాత మళ్ళీ తిప్పుకుందాం. 2 minutes అయిపోయిందండి, 2 to 3 minutes. ఇప్పుడు మనం నిదానంగా వేరే వైపు ఇలాగా తిప్పుకుందాం. అన్నీ తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే పెట్టుకున్నామో అట్లాగే నిదానంగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇలాగ తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఒక 3 to 4 minutes. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. మనము పులుసు వేసుకుందాం. మీకు సరిపడా పులుసు వేసుకోండి. ఇలా మీకు ఎంత వాటర్ కావాలంటే అంత పులుసు వేసుకోవచ్చు. వాటర్ కూడా వేసుకోవచ్చు. పులుపు, కారం, ఉప్పు అన్నీ ఇప్పుడు చూసుకోవచ్చండి. ఎంత అవసరమైతే అంత వేసుకోవచ్చు. పులుసు మరిగిపోయిందండి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక 2 గంటలు అయిందో తింటే దాని టేస్ట్ వేడివేడి అన్నంలోని అప్పడంతో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.